తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ ఉన్నారు. చెప్పండి సార్, మీ డిమాండ్స్ ఏంటి? మీకు సంవత్సర కాలం అయినా కూడా ఇప్పటి కూడా మిమ్మల్ని ప్రభుత్వం గుర్తించట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే మాకు 2025 మే 26 సేమ్ ఇదే తేదీ నాడు ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వ్యవస్థలో తీసుకొచ్చి మీ అందరికీ కూడా జీవితం ఇస్తాం, ఎన్నో లక్షల కేసులని క్లియర్ చేద్దాం, భూమి సమస్యలను పరిష్కరిద్దాం, భూముల గురించి పూర్తి అవగాహన కల్పించి ట్రైనింగ్ ఇప్పించి ఇంటర్న్షిప్ ఇప్పించి పని కల్పించకుండా వదిలేస్తుంది. మరి అలాంటప్పుడు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వేరే వ్యవస్థ నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చినాం. వేరే దగ్గర పనిచేసే వాళ్ళు ఖాళీగా ఉన్న కూడా వచ్చారు. సో ఎంతోమంది దీంట్లో భవిష్యత్తు ఉంటుంది అనుకొని వస్తే తీరా చూస్తే సంవత్సరం దాకా ఎలాంటి రూపాయి ఇన్కమ్ జనరేట్ చేయలేదు, రూపాయి పని కల్పించలేదు. సమస్యల ఇంకొకటి మేము మా ఒక్కడిదే అంటలేము, రైతుల సమస్యని ఎక్కడ పరిష్కరించారు, ఏ విధంగా పరిష్కరించగలరు? మీరు ఈ సమస్యను పరిష్కరిద్దామనే ఈ వ్యవస్థను తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు ఇస్తలేరు? ఇదే విషయం మీద మేము ఇప్పుడు మొదటిసారి ఈ మీటింగ్ని పెట్టుకున్నాం. సంవత్సరం పేషెన్సీ తర్వాత మా పేషెన్సీ పోయి ఎంతోమంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఆలోచించి ఇది చేయడం జరుగుతుంది. ఇది హెచ్చరిక, ప్రభుత్వానికి హెచ్చరిక. మేము ఇంత నష్టపోయినాం, 2 లక్షలకు యావరేజ్గా ఒక్కొక్కరు నష్టపోయారు. మాకు ఉద్యోగం రాలేదు, అంటే 1 రూపీ ఇన్కమ్ రాలేదు, ఉద్యోగ భద్రత రాలేదు. కనీసం లైసెన్స్ ఇచ్చిన 2 సంవత్సరాల లైసెన్స్లో 1 ఇయర్ అయ్యేపోయింది. దాని యొక్క విలువ కూడా పోయింది. అంటే ఇంకా ఇక్కడ కొన్నాళ్ళు అయితే మా విలువే లేదు, మాకు విలువ లేదు, మేము ఎక్కడ చూపించుకోవాలని ఇది లేదు. సో అంటే ఈ రెవెన్యూ వ్యవస్థని అంత దుర్వినియోగం చేస్తున్నారు, దుర్మార్గంగా చేస్తారు. 6500 కుటుంబాలు పట్టించుకోవట్లేదు. దీని గురించనే ఇది ఖచ్చితంగా పట్టించుకోవాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అసలు కనీసం గౌరవ వేతనం కాదు, అసలు 2 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తానప్పుడు మాకెందుకు ఇచ్చారు? మాకెందుకు ఉద్యోగం ఇయ్యరు? ట్రైనింగ్ ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు, 60% మార్క్ పాస్ అవుట్ పెట్టారు. మరి అన్నీ పెట్టినప్పుడు ఎందుకు మమ్మల్ని తీసుకోరు? ఏం కావాలి మేమందరం? దీని గురించి అడగడం జరుగుతుంది సార్. ఖచ్చితంగా మాకు ఉద్యోగం ఇవ్వాలి, జీతం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత అందరితో గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కన్సిడర్ చేయాలి. చేసిన తర్వాతనే మాకు ఏదైనా కనీసం సార్, మేము ఒకప్పుడు ఆశ లేదు, కనీసం ప్రైవేట్ వ్యవస్థ నుంచి వచ్చినాం, కనీసం ఒక నెలకు ఇంత సంపాదించుకునే వ్యవస్థ. కానీ మరి పనికి పోతేనే పైసలు ఇస్తామంటే 2 రోజులు పని చేస్తాం, వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, ఏం చేయాలి? ఆల్టర్నేట్ జాబ్ ఇస్తాడా? ఇయ్యడు. మళ్ళా ఆడిచ్చిన ఊర్లో చేయాలి, ఆడిచ్చిన మండలంలో. ఆడేముంది? హైదరాబాద్లో సిటీలో అంటే పని చేస్తాడు, ఆల్టర్నేటివ్ జాబ్ ఉంటుంది. ఏ ఆదిలాబాద్లోనో, ఏ నల్గొండలోనో, ఏ అడవి ప్రాంతంలో ఇస్తే ఆడు ఉన్న రోజు సర్వేకి పోవాలి, మిగతా రోజు ఖాళీ కూర్చోవాలి. మరి ఎవడు ఎట్లా పోషిస్తాడు? ఫ్యామిలీ ఎట్లా బతుకుతుంది? దాని గురించి ఇంత కామన్ సెన్స్ లేదా? ఆలోచన చేయొద్దా? పనిని ఎట్లా సృష్టిస్తాడు? మరి అదేదో పనిని సృష్టించాలంటే ఒక్క రెవెన్యూ వ్యవస్థలోనే కదా, ప్రతి బ్యాంక్ లోన్లకి మా యొక్క సర్వేర్లను అటాచ్ చేయాలి. గవర్నమెంట్లో నువ్వే పైసలు తీసుకో, మాకొద్దు. కమిషన్ వచ్చేది నువ్వే తీసుకో, అప్లికేషన్ ఫీజు నువ్వే తీసుకో, మొత్తం నువ్వే తీసుకో. పని ఎంత ఉంటే అది నెలకు 30 రోజులే కదా, అందులో ఎన్ని రోజులు పని ఉంటే పని కల్పించు, జీతం ఇచ్చేసి ఏం పైసలు వస్తే నువ్వే తీసుకో. రెవెన్యూ ఏమన్నా తక్కువలో లేదు, అడుక్కు తినే పరిస్థితిలో లేదు. ఇంకొకటి, మేము పైసలు సృష్టించడానికి వస్తున్నాం, తినడానికి వస్తలేం. పైసలు సృష్టించడంతో పాటు ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి వస్తున్నాం. దేనికి వచ్చినాం? మేము మా ఇంట్లో సర్వేలు చేసుకుంటున్నామా? మా భూమిలో నేను సర్వేలు చేసుకుంటున్నాను. ప్రతి మండల్లో, ప్రతి విలేజ్, ప్రతి రైతు సర్వే చేయడానికి వచ్చినాం. మరి ఏంది మా లాస్ట్ సొల్యూషన్? సమస్యలను పరిష్కరించాలి. సమస్యల్ని పరిష్కరించకుండా దాన్ని సృష్టిస్తూ జనాలని మభ్యపెడుతూ జనాల దగ్గరికి పోనీయకుండా మా వ్యవస్థను ఆపుతుంది. రెవెన్యూ వ్యవస్థ మమ్మల్ని ఆపుతుంది, పని కల్పించడం కాదు కదా, మమ్మల్ని నాశనం చేస్తుంది, వ్యవస్థని నాశనం చేస్తుంది, రైతులను నాశనం చేస్తున్నారు. ఎన్ని లక్షల కంప్లైంట్లు వచ్చినాయి, దీన్ని ఎవడు పరిష్కరించాలి? ఆయన పని కాదా? ఆయనదైనా పని కాదా? మరి ఎవడు పట్టించుకోవట్లేడు. రెండోది, ఈరోజు ఎంత ఎంత దరిద్రంగా ఉందంటే, కళ్ళు కాంపౌండ్ కంటే ఘోరంగా ఉన్నాయి. ఈరోజు మండల ఆఫీసు ఒక కుర్చీలు లేవు, ఒక కూర్చోడానికి సీట్లు లేవు, వాళ్ళకు ఒక నీట్నెస్ లేదు. ఓఏ రూమ్ చాలా నయం సార్. ఈరోజు చెప్పుకుంటారు గలీజ్ పనులు చేయడానికి ఓఏ రూమ్లు వాడతారు కదా, దానికంటే దరిద్రంగా ఉన్నాయి గవర్నమెంట్ వ్యవస్థలు. దీనికి ఎవరు కారణం? గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నది ఎవరు? చెప్పండి. ఈ అన్నింటినీ క్లీన్ చేయాలి, ఆఫీసులు మంచిగా పెట్టాలి,
లైసెన్స్ సర్వేలకు పని ఇవ్వాలి, పని కల్పించాలి, పని సృష్టించాలి, వ్యవస్థని బతికించాలి, రాష్ట్రం ముందుకు పోయడానికి తోడ్పాటు కావాలి. మీ ఆస్తులు పెరగడం కాదు సార్ రాష్ట్ర డెవలప్మెంట్. జనాల యొక్క సమస్యలు పరిష్కారం, జనాల పిల్లలు భవిష్యత్తుని చేయడం, భవిష్యత్తుని ఒక మంచి మార్గంలో పెట్టడం, ఇది డెవలప్మెంట్. మీరు పెంచుకొని వెనకాల ఆస్తులు పెంచుకుంటే డెవలప్మెంట్ కాదు సార్. మీ వాళ్ళు ఎవరు పని చేయరు సార్. వ్యవస్థలో పనిచేసేటోడికి కరైన వేతనం ఉండాలి సార్. వేతనం ఉంటేనే పనిచేస్తాడు. ఈ మార్గంలోకి తీసుకెళ్ళండి సార్, దయచేసి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నమస్కారం. భూభారతిలో సరిగ్గా పనిచేయాలంటే సర్వేయర్లు చాలా ముఖ్యం. అట్లాంటి వాళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేసింది గవర్నమెంట్? అదే సార్, కేవలం జన సమస్యను సృష్టించడం, పరిష్కరించడం మార్గం కాదు, సృష్టించడం. సార్ ఇక్కడ మనం ఒకటి చెప్పాలంటే, ఒక చిన్న సింపుల్గా చెప్పాలంటే సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చైనా వైరస్ని పుట్టించింది, సమస్యని పుట్టించండి. ప్రభుత్వం ల్యాండ్లలో సృష్టిస్తుంది సమస్యలు, అంతే. అక్కడ వైరస్ పుట్టింది, ఇక్కడ ల్యాండ్ సమస్య పుట్టింది. సమస్యలు ఇక్కడ పరిష్కారం కాలేదు. దీనికి ఒక డాక్టర్ లాంటోడే లైసెన్స్డ్ సర్వేయర్. ఈ సమస్యకి డాక్టరే సర్వేయర్ సార్. ఈ డాక్టర్లను కాకుండా ఈ పొలిటీషియన్సే సైంటిస్టులు అవుతున్నారు. సైంటిస్టులే సృష్టిస్తున్నారు సమస్యలని. దీనికి పరిష్కార మార్గాన్ని చూడాలి, ఒక మంచి మార్గంలో పోవాలి. ఎవరికి ఉంది సార్ ఈరోజు? ఓ ఎమ్మెల్యేకి, ఓ ఎంపీకి, ఒక సీఎంకి, ఒక పొలిటీషియన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వానికి ఉన్నాయా సార్ సమస్యలు? సామాన్య మానవుడుకున్నాయి. రాజకీయం ఏలుతుంది, రాజకీయం సమస్యలను సృష్టిస్తుంది, జనాలను చుట్టూ తిప్పుకుంటుంది. జనాలకి సమస్యలు పరిష్కరించడానికి ఎవడు వస్తాడు? వాడి కోసం సర్వేర్ వస్తాడు. సర్వేరే వాని భూమి మీదకి పోయేది, ఒరిజినాలిటీ చూపించేది, ఒరిజినల్గా ఏముంది, ఎలా జరిగింది, నష్టం ఎలా జరిగింది చూపించేది. పోనీ ఈ ఉన్న 350 మంది సరిపోతుర్రా? వాళ్ళు సరిపోతలేరు. మరి సరిపోలేనప్పుడు కావాలిగా, మిగతా వాళ్ళకు ఉద్యోగం కల్పించాలిగా, వాళ్ళ పరిష్కరించాలిగా. ఆ మార్గాల్లో ఆలోచించట్లేదు. ఇది ఆలోచన చెయ్యాలి, పటిష్టం చెయ్యాలి. ఇది గవర్నమెంట్కి మంచే. మీరు ఎంతసేపు చెడు ఆలోచన, చెడు ధోరణిలోనే ముందుకెళ్ళిపోతున్నారు సార్. ఎప్పుడూ సమస్య అలాగే ఉండదు సార్. ఉత్తేజితం అవుతున్నారు సార్. జనాలు కూడా ఉత్తేజితం అయితే కొట్టుకోపోతారు సార్, కొట్టుకోపోతారు. ఇది వాస్తవాలు. వాస్తవాలు జనాలకు తెలియక కాదు, సరైన అవగాహన లేక, ఎక్కడ ముందుకు పోలేక, అడగలేక, ఈ పరిష్కారం వాళ్లకు సరైన దారి చూపించడం లేక, చూపించడానికి మార్గదర్శిగా సర్వేర్ వ్యవస్థ వస్తుంది. భూమి పరిష్కారం చేస్తుంది. నిలబడతాం, చేస్తాం, సాధించుకుంటాం. ఇది మా హక్కు, మా యొక్క పోరాట యొక్క మా యొక్క సంకల్పం. మేము కూడా సార్ ఉడుకు రక్తంతో సార్, యంగే సార్, ఎవడు ముసలైన కాదు సార్. ఎక్కడ తిరిగేలా కాకుండా ఒకే దగ్గర పని చేయాలని మీకెలా అనిపిస్తుంది? మీరు స్టేట్లో పనిచేస్తారు, మీ ఊరు డిస్ట్రిక్ట్లో పనిచేస్తారు, మీ నియోజకవర్గంలో పనిచేస్తారు. మేము మా ఊర్లో పనిచేద్దా సార్? మా మండలం కాకుండా వేరే ఎక్కడెక్కడ పెట్టినాం సరే, మా జిల్లాలోనే పనిచేస్తాం సార్. మా జిల్లాలో కావాలనే ఈ వ్యవస్థలోకి వచ్చినాం. ఏం పని లేకనా? అప్పుడు మీరు పిలిస్తే వచ్చినాం, మా అంతటా మేము రాలే. మేము వచ్చినాం, పని చేస్తాం, పని కల్పించండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా నిర్ణయం తీసుకుంటే మీకు మంచిది, మాకు మంచిది, మా కుటుంబాలు బాగుపడతాయి. ఇది ఒక హెచ్చరిక లాంటిది.